నమస్తే, వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్. బీజేపీ హటావో దేశ్ కో బచావో అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఓట్లు సీట్ల కోసం బీజేపీ అవలంబిస్తున్న ఓటు బ్యాంకు విధానాలను ఎండగడుతూ అర్థవంతమైన ఉదాహరణను చక్కగా వివరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తయారైన లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పిండు. ఓ గాడిద ఉన్నది రజకునికి. ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది, దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది. అది ఊర్లో ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు, దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు. గాడిద అనుకున్నది, అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడుతున్నారు, నేనంటే భక్తి అందరు దండం పెడుతున్నారు అనుకున్నాను. ఓ రోజు ఇట్లనే దొంగ సేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది. దాని మీద కప్పిన దుప్పటి లేదు, దేవుడు కనిపించలేదు. పోయి చేనులో పడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడుము ఇరిగింది. అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు. ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు. ఇవాళ ముసుగు తొలగిపోయింది. ఇక బీజేపీ వాళ్ళ నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలల్లా.